Namaste Masters. Who am I? The Teachings of Bhagavan Sri Ramana Maharshi అనే పుస్తకంలో క్వశ్చన్ ఆన్సర్స్లో నెంబర్ 15 క్వశ్చన్ దగ్గర ఉన్నాం మనము. చూద్దాం. హౌ లాంగ్ షుడ్ ఎంక్వైరీ బీ ప్రాక్టీస్డ్? మనం ఎంక్వైరీ అంటే లాస్ట్ టైం చదివినట్టు నేనెవరు, నేనేమీ కాదు అని ఒక్కొక్కటి మనల్ని గురించి మనం ప్రశ్నించుకుంటూ ఉండాలన్నమాట. నేనెవరు అనుకుంటూ ఉంటే చాలా లేయర్స్ అన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. సారీ, అసలు సిసలు కాన్షియస్ మాత్రమే మిగులుతుంది. అందుకోసమని ధ్యానం ఉండేటప్పుడు ధ్యానం చేయాలి, కానీ మిగతా సమయం అంతా కూడా నా రెండు కళ్ళతో ఏది కనిపిస్తుందో అది నేను కాదు, అది నా ప్రపంచం కాదు అని అనుకుంటూ మనల్ని మనం అసలు ఇంతకీ నేను ఎవరు, నేను ఒక మనసు, నాకు ఒక థాట్స్ ఉన్నాయి, ఇట్లా అన్నీ ఆత్మ, దానికంటే బియాండ్ అనుకుంటూ మనం ఎంక్వైరీ చేసుకుంటూ ఉండాలన్నారు. ఇంతకీ ఎంతకాలం ఇలా ప్రాక్టీస్ చేయాలి అని అడిగారు ప్రశ్న. యాజ్ లాంగ్ యాజ్ దెర్ ఆర్ ఇంప్రెషన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఇన్ ద మైండ్, సో లాంగ్ ద ఎంక్వైరీ హూ యామ్ ఐ ఈజ్ రిక్వైర్డ్. As thoughts arise, they should be destroyed then and there in a very place of their origin through inquiry. If one resorts to contemplation of the self intermittently until the self is gained, that alone would do. As long as there are enemies within the fortress, they will continue to sally forth. If they are destroyed as they emerge, the fortress will fall into our hands. ఎంతకాలం అయితే మన మనసు, దానికి సంబంధించిన ఆలోచనలు, ఆబ్జెక్ట్స్, ఇంప్రెషన్స్, ఇవన్నీ ఎంతకాలం అయితే మనతో ఉంటాయో అంతకాలము కూడా హూ యామ్ ఐ అనే ఎంక్వైరీ అనేది అవసరము అని చెప్పారు. ఎప్పుడైతే ఆలోచనలు రేకెత్తుతాయో ఎక్కడికక్కడ, అంటే ఎక్కడి నుంచి పుడుతుందో అక్కడే దాన్ని డెస్ట్రాయ్ చేసేయాలి, తీసేయాలి అన్నారన్నమాట. అంటే ఉదాహరణకి ఆ వ్యక్తి చూడు ఎలా మాట్లాడుతున్నాడో అనే ఆలోచన నాలో వచ్చింది అంటే, నేను ఇప్పుడు దాన్ని ఆ ఆలోచన వెంబడి వెళ్ళిపోతే గనక అవును అతను అలా మాట్లాడుతున్నాడు, అతను ఎప్పుడు అలాగే మాట్లాడతాడు, దానివల్ల ఎంతోమంది చెడు మార్గంలో వెళ్ళే అవకాశం ఉంది, వేరే వాళ్ళని బాధ పెడుతున్నాడు, ఇట్లా దాని చుట్టూ చాలా స్టోరీ అల్లేస్తాం మన మనసు అల్లుతుంది. అలా కాకుండా అది ఎక్కడ పుట్టింది, ఆ ఆలోచన ఎక్కడ పుట్టింది అన్న ఎంక్వైరీ మనం చేస్తే, ఆ వ్యక్తి చూడు ఎలా మాట్లాడుతున్నాడో అనేది అన్నప్పుడు ఎవరు అంటున్నారు ఆ మాట, ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరి అభిప్రాయం అది అన్న ఆలోచన నాలో వస్తుందన్నమాట. ఇప్పుడు నేను అనుకుంటున్నాను అనమాట, నా దృష్టితో ఆ వ్యక్తిని నేను జడ్జి చేస్తున్నాను, నాకు అతని ప్రవర్తన నాకు నచ్చటం లేదు అని నా లోపల నుంచి పుడుతుంది ఈ ఆలోచన అని నా లోపలికి నేను ప్రయాణం చేసినప్పుడు, ఈ ఆలోచన వెంట ప్రయాణం చేసినప్పుడు కరెక్ట్గా దాని మూలం ఏంటో తెలుస్తుంది. అప్పుడు దాన్ని అక్కడికక్కడే నాశనం చేసేయచ్చు. ఉదాహరణకి ఎక్కడి నుంచి పుడుతుంది అనుకున్నాము, అర్థమైంది నా ఆలోచనలో, నా మనసులోంచి ఎక్కడి నుంచో వచ్చిందని. ఇంతకీ నేను ఎందుకు ఆ వ్యక్తిని జడ్జి చేస్తున్నాను, ఎందుకు ఆ వ్యక్తి మాట్లాడేది నాకు నచ్చటం లేదు అని 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 ప్రశ్నించుకుంటే, మళ్ళీ మేబీ ఆ వ్యక్తి గురించి నాకేమన్నా పూర్వం ఏమన్నా తెలిసిన విషయాలు ఉన్నాయా, ఆ వ్యక్తి గురించి ఎవరైనా నాకు చెడ్డగా చెప్పారా, లేకపోతే నాకేమైనా చెడు అనుభవాలు ఉన్నాయా, దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఇతని ప్రవర్తన చెడు అని నేను అనుకుంటున్నానా, లేదా పచ్చకామెర్ల వాళ్ళకి లోకమంతా పచ్చన అన్నట్టు అతని ప్రవర్తన బాగలేదు అని నేను అంటున్నాను అంటే, నా లోపల కూడా అటువంటి ప్రవర్తనే ఉంది కాబట్టి నాకు అది కనిపిస్తుందా, లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం. ఇట్లా ఎన్నో విధాలుగా మనం గనక ఎంక్వైరీ చేస్తే ఇంకా మనకి ఆ ద్వేషము కానీ కోపము కానీ అవి ఉండవు. పైగా
నా లోపలే నేను ప్రయాణం చేయడం వలన నా యొక్క భావాలు, నన్ను నేను గమనించుకుంటున్నాను, నా యొక్క భావాలను నేను చూస్తున్నాను. ధ్యానానికి ముందు నేను ఎలా ఉండేదాన్ని, ధ్యానంకి వచ్చిన తర్వాత ఎలా ఉంటున్నాను, లేదా నిన్న ఎలా ఉన్నాను, ఈరోజు నా ఆలోచనలు ఎలా ఉన్నాయి, ఇట్లా నన్ను నేను ఎప్పటికప్పుడు గమనించుకుంటూ మార్చుకుంటూ తీసేయాల్సిన అన్నీ తీసేస్తూ ఉంటానన్నమాట. కాబట్టి అలా ఉన్నప్పుడు అసలు సిసలు ఆలోచన వెంబడి మనం వెళ్ళిపోకుండా ఆలోచన ఎక్కడ పుట్టిందో దాన్ని గుర్తించి ఆలోచనని అక్కడే డిస్ట్రాయ్ చేసేయచ్చు. ఎప్పుడైతే మనము మన లోపలికి మనం ప్రయాణించి ఆ పైన ఉండే లేయర్స్ అన్ని తీసేసి ఆ తత్వము, ఆ నేను అనే తత్వం ఏదైతే ఉందో దాని దగ్గరికి వెళ్ళినప్పుడు దాన్ని మనం చూడగలుగుతామంట. అసలైన నేను ఎవరు అనేది మనం పొందగలుగుతాము. అప్పుడు అదొక్కటే మిగులుతుంది. ఒక్క సెకండ్. ఓకే, సో ఇంకా ఏం చెప్పారంటే మన మనసుని ఒక కోటలాగా పోల్చారనమాట. ఆలోచనలేమో ఎనిమీస్, శత్రువులు. మనకి కోట లోపల శత్రువులు ఉంటే మనం ఎంతకాలము ప్రశాంతంగా కోట లోపల ఉండలేము. ఆ శత్రువులు వచ్చే కొద్దీ, పైకి వచ్చే కొద్దీ కోట మనం చేజార్చుకుంటాం అనమాట. కాబట్టి వాళ్ళు శత్రువులు వచ్చే కొద్దీ మనం అక్కడికక్కడే వాళ్ళని బయటికి పంపించడము, గెలవడము లాంటి చెయ్యాలి అంటే, మన కోటని మన చేతుల్లో ఉంచుకోవాలంటే ఆ శత్రువులను అక్కడికక్కడే తీసేయాలన్నమాట. అంటే ఆలోచనలనే మనసులో పుట్టినట్టు మనం దాన్ని తీసేయాలి. ఒక్క రోజు ప్రాక్టీస్ చాలు నాకు తెలిసి. సిన్సియర్గా మనము ఈ రోజు పొద్దున్న లేచినప్పటి నుంచి నైట్ పడుకునేంత వరకు నాలో వచ్చే ఆలోచనలు నేను 100% గమనించుకుంటాను, ఎంక్వైరీ చేస్తాను అని మనం కనుక పెట్టుకుంటే చాలా మార్పు వచ్చేస్తుంది మరుసటి రోజు కల్లా. ఎందుకంటే ఆలోచనని వచ్చినట్టు దాని వెంటనే వెళ్ళమన్నమాట. దాని వెంట వెళ్ళకపోయేసరికి అదే ఆలోచన మామూలుగా మనం రోజుకి చేసే ఆలోచన రిపిటేటివ్ ఆలోచనలే ఉంటాయన్నమాట. రేపు క్యారేజ్ పెట్టాలి, అది 10 సార్లు అనుకుంటాం. గతంలో అది జరిగింది, అది 10 సార్లు అనుకుంటాం. లేదు నా అంటే గ్రాసరీస్కి వెళ్ళాలి, ఆ లిస్ట్ రాసుకోవాలి, లిస్ట్లో ఈ ఐటెం గుర్తొచ్చింది అన్నప్పుడు అది అక్కడ రాసేసి పెట్టేస్తే ఇంకా మళ్ళీ దాన్ని గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదు. ఇది తెచ్చుకోవాలి, ఇది గుర్తుకోవాలి అనేసి అనుకోవాల్సిన అవసరం ఉండదు. సో ఎక్కడిదక్కడ ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది, దీన్ని ఏం చేయాలి అని అప్పటికప్పుడు మనం కనుక అని పెట్టేసుకుంటే ఇంకా ఆలోచన రాదు, ఇంకా దాంతో పని లేదనమాట. ఓ ఇది నాలోంచి పుట్టింది, ఇలా ఆలోచించకూడదు, ఇది నేను కాదు, ఇలాంటివన్నీ కూడా మనకు అర్థమైపోతుంది అనమాట మన లోపల. ఒక సిన్సియర్ ప్రాక్టీస్ ఆఫ్ 1 day ఈజ్ ఇనఫ్ మనల్ని మనం ఎంకరేజ్ చేసుకోవడానికి కరెక్ట్గా ఉంటుందన్నమాట. ఎవరైతే అంటే ఆల్రెడీ ధ్యానులు అయ్యుండి ఎన్నో ఆధ్యాత్మిక పుస్తకాలు చదివి ఉండి ఇంకా ప్రాక్టీస్ చేయాలి, ఇలాంటి ప్రాక్టీసెస్ అన్నీ కూడా చాలా తొందరగా పూర్తయిపోతాయి అనమాట. వెరీ ఫస్ట్ టైం అయితే కనుక చాలా రోజులు పడుతుందేమో. నెక్స్ట్, వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ది సెల్ఫ్? ఓకే, సెల్ఫ్ గురించి మాట్లాడారు ఇందాక. నిన్ను నువ్వు తెలుసుకోవాలి, నిన్ను నువ్వు సంపాదించుకోవాలి అంటే ఆలోచనలన్నింటినీ కూడా అక్కడికక్కడే చంపేయాలి అన్నట్టు చెప్పారు కదా. సో మరి సెల్ఫ్ అంటే ఏంటి? సెల్ఫ్ యొక్క అంటే ఆ తత్వం, నేను అనే తత్వము, లేకపోతే నేను నా యొక్క అలాగా దాని యొక్క గుణగణాలు, నేచర్ ఏంటి, ప్రకృతి ఏంటి అన్నారు. వాట్ ఎగ్జిస్ట్ ఇన్ ట్రూత్ ఈజ్ ది సెల్ఫ్ ఎలోన్. ఒకటే మాట చెప్పారు. సత్యం అంటే నేను,
సత్యంలో ఏదైతే ఉంటుందో అది ఇంకా ఉండేది ఆ సెల్ఫ్ మాత్రమే. ఇంకా మొత్తం సత్యం అంటే ఏంటి? ఎప్పటికీ ఉండేది, నిరంతరం ఉండేది, ఎవరి విషయంలోనైనా అదే కరెక్ట్ అవుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు వాతావరణం చాలా బాగుంది అని నేను అంటాను, కానీ పక్కన వాళ్ళకి అది బాగున్నట్టు కాదు, వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంది. అంటే అది సత్యం కాదనమాట. అది నా పట్ల నిజము, వాళ్ళ పట్ల నిజం కాదు, అంతే, నిజం అది. కానీ సత్యం అంటే ఏంటి? ఎప్పటికీ, అందరికీ, అన్ని వేళలా ఏదైతే కరెక్ట్ అవుతుందో అది సత్యం. అదేంటి? మన ఆత్మ శాశ్వతమైనది, ఇది ఈ శరీరం తాత్కాలికమైనది, విశ్వమంతా ఈ చైతన్యం నిండి ఉంది, ఇట్లాంటివంతా కూడా సత్యం అవుతుందన్నమాట. ఆ సత్యం ఏదైతే ఉందో అదే నేను. ద వరల్డ్, ద ఇండివిజువల్ సోల్ అండ్ గాడ్ ఆర్ appearances in it, like silver in mother of pearl. These three appear at the same time and disappear at the same time. Okay, ఏమేంటి అంటే ప్రపంచము, అంశాత్మ మరియు భగవంతుడు. మూడు, ప్రపంచము, ఆత్మ, భగవంతుడు, పరమాత్మ అనుకోవచ్చు. ఈ మూడు కూడా ఎలా ఉంటాయి అంటే మదర్ ఆఫ్ పర్ల్ అంటే ఆల్చిప్ప లోపల పైన లోపల చూస్తే మెరుపులాగా ఉంటుందన్నమాట. ఈ ముత్యం యొక్క చిప్ప లోపల భాగాన్ని మదర్ ఆఫ్ పర్ల్ అంటారు. అది కూడా మిలమిలా మెరుస్తూ ఉంటుంది. ఎలా అయితే ఆ మదర్ ఆఫ్ పర్ల్ లోపల సిల్వరీ షైనింగ్ అనేది ఎలా అయితే ఉంటుందో, అలాగే ఈ ముగ్గురు కూడా అంటే ప్రపంచము, ఆత్మ అండ్ పూర్ణాత్మ, ఈ ముగ్గురు కూడా సేమ్ టైంలో ఉంటారు. అంటే ఒకటే అనమాట. ఆ మూడు ఒకటే. ఇద్దరు మూడుగానే విభజిస్తాం మనం, లేదా అసలు ఏదీ లేదు, అంతా కలిపి ఒకటే ఉంటుంది. ద సెల్ఫ్ ఈజ్ దాట్ where there is absolutely no I thought. That is called silence. The self itself is the world. The self itself is I. The self itself is God. All is Shiva, the self. అంటే ఎక్కడైతే ఈ భౌతికమైన నేను అనేది ఎక్కడైతే ఉండదో, అబ్సల్యూట్లీ అంటే అసలు కొద్దిగా కూడా ఏ మాత్రం ఈ భౌతికమైన అహంకారం అయితే ఉండదో, అక్కడ ఈ సత్యం లేదా సెల్ఫ్ అనేది ఉంటుంది. దాన్నే సైలెన్స్ అని అన్నారు ఇంగ్లీష్లో. కానీ మనం తెలుగులో చెప్పుకోవాలి అంటే మౌనం అని కాదని నా ఉద్దేశము. ఏమీ లేని తత్వం అంటే నథింగ్నెస్ అన్నమాట, అంతా శూన్యం అంటాం కదా. ద సెల్ఫ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద వరల్డ్. ఆ సెల్ఫ్ ఏదైతే ఉందో అంటే మన కాన్షియస్నెస్, మన చైతన్యం ఏదైతే ఉందో అదే మొత్తం ప్రపంచము. ఆ చైతన్యమే నేను, ఆ చైతన్యమే భగవంతుడు, ఆ చైతన్యమే శివుడు. ఇట్లా రమణ మహర్షి ఏం చెప్తున్నారంటే ఇంకా వేరేదంటూ ఏదీ లేదు, అంతా ఒక్కటే ఉంది. దాన్నే నువ్వు నేను అనుకుంటావు, లేదా ప్రపంచం అనుకుంటాము, లేదంటే ఆ భగవంతుడు అనుకుంటాం. కానీ ఉన్నదంతా కేవలం ఒకే ఒకటి. ఆ ఒక్కటి ఏంటి అంటే సత్యము. నాకు అది దగ్గుగా ఉంది అన్నారు కదా, అందుకని ఈ రోజుకి ఇక్కడ ఆఫ్ చేస్తున్నాను మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్.